స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులు అందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 60 సంవత్సరాలు 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరూ అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఉన్నది. మరి